జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఫ్రెండ్స్. సిఆర్పిఎఫ్ నుండి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి నిన్న రాత్రే విడుదలైంది. నేను ఎర్లీ మార్నింగ్ వీడియో చేస్తున్నా. ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో చూస్తున్నారంటే లైక్ చేసి వీడియో చేయండి, చూడండి. ఒకవేళ లాస్ట్కి వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. చూసుకోండి ఫ్రెండ్స్, మన నోటిఫికేషన్ గురించి. అఫీషియల్ నోటిఫికేషన్లో ఏమేమి డిస్కస్ చేసుకుందామంటే అప్లై డేట్ డిస్కస్ చేసుకుందాం, లాస్ట్ డేట్ డిస్కస్ చేసుకుందాం, క్వాలిఫికేషన్ డిస్కస్ చేసుకుందాం, ఏజ్ లిమిట్ డిస్కస్ చేసుకుందాం, సెలెక్షన్ ప్రాసెస్ డిస్కస్ చేసుకుందాం, శాలరీ ఎంత ఉంటుందో డిస్కస్ చేసుకుందాం. మెయిన్ వచ్చేసి పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఈసారి 9175 పోస్టులు ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి. ఎన్ని 9175 ప్లస్ వేకెన్సీస్ ఉండడం జరిగింది. అండ్ ఈ వేకెన్సీ ఓవరాల్ ఇండియా, అంటే ఇండియా మొత్తం కలిపి ఈ వేకెన్సీ. ఇప్పుడు మనము ఏం చేద్దాం ఈ వీడియోలో అంటే నోటిఫికేషన్ క్లియర్గా చూసుకొని ఏపీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నారంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్ డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అఫీషియల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో నేను మన గ్రూప్స్లో సెండ్ చేస్తా, కమ్యూనిటీ గ్రూప్ అండ్ మన వాట్సాప్ ఛానల్లో సెండ్ చేస్తా. వెళ్ళి అక్కడ మరి మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఉంటాయి. ఇప్పుడు మనం అఫీషియల్ నోటిఫికేషన్ డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి, మనం అఫీషియల్ నోటిఫికేషన్ డిస్కస్ చేసుకుందాం. సిఆర్పిఎఫ్ నుండి, అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుండి మనం అఫీషియల్ నోటిఫికేషన్ డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ నిన్నే విడుదలైంది, నిన్న నైట్ విడుదలైంది. చూసుకోండి, ఈ నోటిఫికేషన్కి మేల్ అప్లై చేయొచ్చు, ఫీమేల్ మేల్ అప్లై చేయొచ్చు. ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్, ఇదే నోటిఫికేషన్ ట్రేడ్స్మెన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్. మనం ఎప్పటి నుండి అప్లై చేయాలి బ్రో అంటే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 20 ఏప్రిల్ 2026 నుండి లాస్ట్ డేట్ వచ్చేసి 19th మే 2026 దాకా అప్లై చేయొచ్చు. మ్యాక్సిమం మనకు 30 డేస్ టైం ఇచ్చారు. మనం ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలంటే మన నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేయాల్సిన వస్తుంది ఫ్రెండ్స్. నేను కానీ 20 ఏప్రిల్ 20 కానీ 21 కానీ అప్లికేషన్ ప్రాసెస్ మీద మరి వీడియో చేస్తా. ఆ వీడియో మరి అందరు చూడండి, చూసుకోండి. తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసుకోండి. ఫస్ట్ మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ స్టేజ్లో మనకి ఏం కండక్ట్ చేస్తారంటే మీ హైట్ అండ్ మీ వెయిట్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మనకు ఈవెంట్స్ ఉంటాయి, రన్నింగ్ లాగా, లాంగ్ జంప్, హై జంప్, అలాగా ఈవెంట్స్ ఉంటాయి. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే మనకు ఒక ఆన్లైన్ ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్ జరుగుతుంది, ఆ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ట్రేడ్ టెస్ట్, అంటే ఇది ట్రేడ్స్మెన్ వేకెన్సీ కదా, ట్రేడ్లు ఉంటాయి. అంటే బార్బర్ అని, వాషర్మాన్ అని, కుక్కర్ అని, అలాగా ట్రేడ్ ఉంటుంది. ఆ ట్రేడ్కి మనం టెస్ట్ చేయాలి. అంటే మనకు ఆ ట్రేడ్ వస్తుందో లేదో, ఆ పని వస్తుందో లేదో అని మనం అక్కడ చూపించాలి. ఇది ట్రేడ్ టెస్ట్ అంటారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ చాలా చిన్నగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ సెలెక్షన్ ప్రాసెస్ గురించి. మనం పే స్కేల్ డిస్కస్ చేసుకుందాం. అంటే పే స్కేల్ అంటే మనకి శాలరీ ఎంత ఉంటుందంటే 21,700 to 69,900 మనకు బేసిక్ శాలరీ ఉండడం జరుగుతుంది. తర్వాత వేకెన్సీస్ చూసుకుందాం. కానిస్టేబుల్, టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ వేకెన్సీస్ చూసుకుందాం. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 9175 వేకెన్సీస్ అని డిస్కస్ చేసుకున్నాం. అలాగే మేల్ క్యాడెట్స్కి ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో వీళ్ళకు 96 వేకెన్సీస్, ఫీమేల్కి వచ్చేసి 79 వేకెన్సీస్. చూసుకోండి, ఇది ఓవరాల్ ఇండియా వేకెన్సీ. అంటే ఓవరాల్ ఇండియాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 9000 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. బట్ మనకు స్టేట్ వైజ్గా మన ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి ఫ్రెండ్స్, వేరియస్ పోస్ట్ ఆఫ్ ది ట్రేడ్స్మెన్లు ఉంటాయి. బ్రాస్ బ్రాండ్ అని, బార్బన్ అని, బుగ్లర్ అని, కోబ్లర్ అని, కుక్ అని, కార్పెంటర్ అని, డైవర్ అని, మాలీ అని, మోటార్ మెకానిక్ వెహికల్ అని, పైప్ బ్యాండ్ అని, పింటర్ అని, సఫారీ కర్మచారి అని, టైలర్ అని, వాటర్ కెరియర్ అని, వాషర్మెన్ అని, టోటల్
అలాగా. ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, మనము ఆంధ్రప్రదేశ్ డీటెయిల్గా వేకెన్సీస్ చూసుకుందాం. టోటల్గా మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు 504 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది చాలా మంచి అవకాశం ఉద్యోగం కొట్టుకోవడం కోసం. ఒకవేళ మీరు 10th బేస్ మీద ఏదైనా మీకు ట్రేడ్ ఉందా, లేదా మీరు జస్ట్ 10th పాస్ అయినా మరి అప్లై చేయొచ్చు కొన్ని పోస్టులకు. అవి ఏదో మరి చూసుకోండి. బ్రాస్ బ్యాండ్కి 9 వేకెన్సీస్ ఉన్నాయి, బార్బర్కి 1 వేకెన్సీస్ ఉంది, బుల్గర్కి 71 వేకెన్సీస్ ఉన్నాయి, కోబులర్కి 5 వేకెన్సీస్ ఉన్నాయి, కుక్కి 58 వేకెన్సీస్ ఉన్నాయి, కార్పెంటర్స్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. అది చూసుకోండి. డ్రైవర్కి హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి, 2 to 5 డ్రైవర్కి వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత మాలీకి 6 ఉన్నాయి. తర్వాత మోటార్ మెకానిక్ వెహికల్కి 36 ఉన్నాయి. తర్వాత పైప్ బ్యాండ్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. పెయింటర్కి 5 వేకెన్సీస్ ఉన్నాయి. సఫారీ కర్మచారికి 22 వేకెన్సీస్ ఉన్నాయి. టైలర్కి 11 వేకెన్సీస్ ఉన్నాయి. వాటర్ కెరియర్కి 20 వేకెన్సీస్ ఉన్నాయి. వాషర్మెన్కి 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది టోటల్గా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 504 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మనము తెలంగాణ వాళ్ళకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి, తెలంగాణ వాళ్ళకు 353 వేకెన్సీస్ ఉన్నాయి. చూసుకోండి, తెలంగాణ ఫస్ట్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది చూసుకోండి, అది పేరా చూసుకొని ఇది చూసుకోండి. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి చెప్తా. చూసుకోండి, మనకు ఫస్ట్కి వచ్చేసి బ్రాస్ బ్యాండ్కి తెలంగాణ వాళ్ళకి 7 ఉన్నాయి. తర్వాత బార్బర్కి 7 ఉన్నాయి. తర్వాత బుగ్లర్కి 47 ఉన్నాయి. తర్వాత కోబ్లర్కి 7 ఉన్నాయి. తర్వాత కుక్కి 44 ఉన్నాయి. కార్పెంటర్స్కి 6 ఉన్నాయి. డ్రైవర్కి 150 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ఇది అఫీషియల్ నోటిఫికేషన్ మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో సెండ్ చేస్తా. అవి లింక్స్ మరి మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అందరూ అందుతాయి. తర్వాత మేల్స్కి వేకెన్సీ, ఫిమేల్స్కి ఎన్ని ఉన్నాయంటే మేల్స్కి వచ్చేసి 9105 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిమేల్స్కి ఎంత ఉన్నాయి బ్రో అంటే 97 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో చూసుకోండి, మన ఏపీ వాళ్ళకి వచ్చేసి ఓన్లీ గర్ల్స్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మన తెలంగాణకు వచ్చేసి ఓన్లీ 3 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే మన తెలంగాణకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఏపీ అండ్ తెలంగాణ కలిపి టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఏ పోస్టుల మీద మీకు వేకెన్సీ ఉందంటే చూసుకోండి. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి వాటర్ కెరియర్ మీద ఒక పోస్ట్ ఉంది. తర్వాత పైప్ బ్యాండ్ మీద ఒక పోస్ట్ ఉంది. తర్వాత బ్రాస్ బ్యాండ్ మీద ఒక పోస్ట్ ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది చూసుకోండి, వేకెన్సీస్ ఫర్ ది పిన్యూర్ వింగ్. అంటే దీనికి ఏ స్టేట్ వైజ్గా వేకెన్సీ లేదు. ఇది టోటల్గా మన ఆల్ ఇండియా వేకెన్సీ. ఇది చూసుకోండి. ఈ వేకెన్సీస్ మరి చూసుకోండి. మాసన్ నుండి 2 వేకెన్సీస్, మాసన్ నుండి 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ నుండి 7 ఉన్నాయి. టోటల్ 20 వేకెన్సీస్ ఉండడం జరిగింది. దీనికి ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఎవరితో ఇండియా సిటిజన్ ఉన్నారో వీళ్ళు అప్లై చేయొచ్చు. ఇండియన్ సిటిజన్ వాళ్ళు అప్లై చేయొచ్చు. చూసుకోండి, దీనికి ఏజ్ లిమిట్ చూసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరైతే 21 years to 27 years మధ్యలో ఉన్నారో వీళ్ళు అప్లై చేయొచ్చు. చూసుకోండి, తర్వాత 1st January 2026 ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎవరైతే 21 years to 27 years వాళ్ళు మధ్యలో ఉన్నారో వీళ్ళు అప్లై చేయొచ్చు. దీనికి చూసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి. 2nd January 1999 నుండి 1st దీని మధ్యలో ఉన్నారు వీళ్ళు అప్లై చేయొచ్చు. 21 years to 27 years మధ్యలో వరకు అప్లై చేయొచ్చు. ఎవరైతే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉందో వీళ్ళు అప్లై చేయొచ్చు ఈ నోటిఫికేషన్కి. తర్వాత స్పెషల్ కేటగిరీస్కి చూసుకోండి. ఇది వచ్చేసి డ్రైవర్కి ఫ్రెండ్స్, డ్రైవర్కి ఇది ఏజ్ లిమిట్. తర్వాత కానిస్టేబుల్, మోటార్ వెహికల్, మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బండ్, పైప్ బండ్, గార్డెనర్, బుగ్లర్, పెయింటర్, కుక్, బార్బర్ కమ్ హెయిర్ డ్రెస్సర్. ఇది చూసుకుంటే దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years to 23 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. 18 years to 23 years మధ్యలో వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎవరితో 2003 నుండి 2008 మధ్యలో పుట్టారో వీళ్ళు అప్లై చేయొచ్చు. తర్వాత దీనికి ఏజ్ రియలైజేషన్ అనేది ఉంటుంది. స్పెషల్ కేటగిరీస్కి ఏజ్ రియలైజేషన్ మరి ఉండడం జరుగుతుంది. ఏజ్ రియలైజేషన్ చూసుకోండి. SC ST వాళ్ళకు 5 years ఏజ్ రియలైజేషన్, OBC వాళ్ళకు 3 years. అంటే 18 years to 23 ఉన్నారు కదా, SC ST వాళ్ళు వీళ్ళకి 5 years కదా, వీళ్ళు 28 years దాకా అప్లై చేయొచ్చు. అంటే 18 years to 28 years దాకా అప్లై చేయొచ్చు. అలాగే OBC వాళ్ళు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు 18 years to 23 అంటే 23 + 3 26 years దాకా అప్లై చేయొచ్చు OBC వాళ్ళు. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటే వీళ్ళకు 3 years మరి ఉండడం జరుగుతుంది ఏజ్ రిలాక్సేషన్.
చూసుకోండి ఫ్రెండ్స్, మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి, ఫస్ట్ డ్రైవర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు బేసిక్ మీ ఎడ్యుకేషన్ వచ్చేసి మీరు 10th పాస్ అయి ఉండాలి. ఏం చేసి ఉండాలి? మీరు 10th పాస్ అయి ఉండాలి. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ మీకు ఏమి ఉండాలంటే షుడ్ పాసెసెస్ హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్. అంటే మీకు హెవీ వెహికల్ డ్రైవర్ లైసెన్స్ కావాలి. హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మీకు కావాలి. ఇక్కడ చూసుకోండి, హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మీకు వస్తే మీరు డ్రైవర్కి అప్లై చేయొచ్చు. ఇది తర్వాత మెకానిక్ మోటార్ వెహికల్కి క్వాలిఫికేషన్ చూసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమంగా మీరు ఇంటర్ పాస్ అయి ఉండాలి. అంటే 10th + 2 చేసి ఉండాలి. అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు ఏదైతే 2 ఇయర్స్ ఉన్నారో 2 ఇయర్స్ మీరు ఐటీఐ చేసి ఉండాలి. మెకానిక్ మోటార్ వెహికల్ మీద 2 ఇయర్స్ చేసి ఉంటే మీరు మెకానిక్ మోటార్ వెహికల్కి అప్లై చేయొచ్చు. తర్వాత లేదా మీరు 12th క్లాస్ చదవలేదా, తర్వాత నేషనల్ స్టేట్ అప్రెంటిస్షిప్ మీరు సర్టిఫికేట్ మీకు ఉండాలి. అది మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్ మీద. అది 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉండాలి. ఎన్ని ఇయర్స్ డ్యూరేషన్ ఉండాలి? అది 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉండాలి. తర్వాత ఫర్ ఆల్ అదర్ ట్రేడ్స్మెన్, అంటే మిగతా వదిలే అన్ని ట్రేడ్స్మెన్లకు, డ్రైవరు మెకానికల్కి వదిలేసి టోటల్గా ఉన్న ట్రేడ్స్మెన్ గురించి ఏమంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు 10th పాస్ అయి ఉండాలి జస్ట్. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమంటే మీకు ఆ వర్క్ గురించి తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇది ఫర్ ఎప్పుడు బార్బర్కి కానీ, కుక్కుకి కానీ, వాషర్మ్యాన్కి కానీ 10th క్లాస్ వాళ్ళు అప్లై చేయొచ్చు. 10th క్లాస్ వాళ్ళు అప్లై చేయొచ్చు. బట్ వీళ్ళకు ఇది తెలియ ఉండాలి. అంటే ఆ వర్క్ ఎలా చేస్తారు చూసుకోండి. ఇప్పుడు ఫుడ్ వచ్చేసి ఎలా ప్రిపేర్ చేస్తారు, బట్టలు ఎలా వాష్ చేస్తారు, అలా తెలిసి ఉంటే మీకు స్కిల్ టెస్ట్లో యూజ్ అవుతుంది. తర్వాత పినోర్ అండ్ వింగ్ మాన్సన్ అండ్ ఎలక్ట్రీషియన్కి చూసుకుంటే వీళ్ళు జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మాసూరిలో అండ్ ఎలక్ట్రీషియన్లో. తర్వాత ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ హూ హ్యావ్ ది సర్టిఫికేట్ ఇన్ ది ట్రేడ్ ది రిక్వైర్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఎవరికైతే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటుందో వీళ్ళు మాసోన్ అండ్ ఎలక్ట్రీషియన్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే వీళ్ళకు పిఆర్టీ ఇస్తారు, అంటే ప్రిఫరెన్స్ ఇస్తారు పోస్ట్లో. హౌ టు అప్లై, మనం ఎలా అప్లై చేయాలో నేను మీకు 20 ఏప్రిల్ వీడియో చేస్తా. ఆ వీడియో చూసి అప్లై చేసుకోండి. స్టెప్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత అప్లికేషన్ ఫీజు ఏముందంటే ఎవరైతే SC ST వాళ్ళు అండ్ గర్ల్స్ ఉంటారో, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వీళ్ళకు 0 రూపీస్. వీళ్ళు ఏం అప్లై చేయడానికి ఏం ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే జనరల్ కేటగిరీ అండ్ OBC వాళ్ళు ఉంటారో అండ్ EWS వాళ్ళు ఉంటారో వీళ్ళు ఈ ఫామ్ ఫిలప్ చేయాలంటే వీళ్ళు ఎగ్జామినేషన్ ఫీ 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. చలానా 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది నోటిఫికేషన్. ఫ్రెండ్స్, మీకు ఈ నోటిఫికేషన్ మరి నేను మీకు మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో సెండ్ చేస్తా. ఇప్పుడు చూసుకోండి, మనము ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకోండి, డ్రైవర్కి, మోటార్కి, మెకానికల్ వెహికల్కి, గార్డెనర్కి, పెయింటర్కి, కార్పెంటర్కి, బ్రాస్ బ్యాండ్కి, పైప్ బ్యాండ్కి, కోబ్లర్కి, టైలర్కి, బుగ్లర్కి 5 కిలోమీటర్స్ రేస్ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్స్? 5 కిలోమీటర్ రేస్ ఉంటుంది. ఆ రేస్ని మనము 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఇది ఫిజికల్ టెస్ట్. ఇది ఏ టెస్ట్? ఫిజికల్ టెస్ట్. తర్వాత ఫిమేల్స్కి చూసుకోండి, ఫిమేల్కి వచ్చేసి 1.6 కిలోమీటర్ రేస్ ఉంటుంది. వీళ్ళు 8.5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఇది ఎవరితో కుక్కు, వాటర్ కరియర్, బార్బర్, హెయిర్ డ్రెస్సర్, వాషర్ ఉమెన్, సఫారీ కర్మచారి వీళ్ళకి చూసుకుంటే రేస్ చూసుకుంటే 1.6 కిలోమీటర్ రేస్ ఉంటుంది. వీళ్ళకు 10 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఎవరితో ఫిజికల్లో కొద్దిగా వీక్ ఉన్నారో వీళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయండి. కుక్కు, వాటర్ కెరియర్, బార్బర్కి ఈ పోస్టులకు అప్లై చేయండి. అదే గర్ల్స్కి వచ్చేసి 1.6 కిలోమీటర్స్ వీళ్ళకి టైం ఎంత ఇస్తున్నారంటే 12 మినిట్స్ టైం ఇస్తున్నారు. తర్వాత ఎలక్ట్రీషియన్ అండ్ మాసోన్కి వచ్చేసి 1.6 కిలోమీటర్ రేస్ ఉంటుంది. 9 మినిట్స్ వీళ్ళకు టైం ఇవ్వడం జరుగుతుంది.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మనకు హైట్ ఎంత ఉండాలంటే చూసుకోండి. హైట్ ఎవరైతే జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళు ఉన్నారో అన్రిజర్వ్డ్ కేటగిరీస్ వీళ్ళకి హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్ ఉండాలి. హైట్ ఎంత ఉండాలి? 170 సెంటీమీటర్ ఉండాలి. అదే ఫిమేల్ అయితే 157 సెంటీమీటర్ ఉండాలి. బట్ ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఉన్నారో షెడ్యూల్ ట్రైబ్ ఉన్నారో ఎస్టీ వాళ్ళు వీళ్ళు హైట్ వచ్చేసి జస్ట్ 162.5 సెంటీమీటర్స్ హైట్ ఉంటే చాలు. అండ్ ఫిమేల్స్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే చాలు. ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఉన్నారో వీళ్ళంత ఉంటే చాలు. తర్వాత వీళ్ళకు చెస్ట్ ఎంత ఉండాలంటే చెస్ట్ చూసుకోండి. చెస్ట్ వచ్చేసి మనకు బేసిక్గా జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ వాళ్ళకు 80 సెంటీమీటర్ చెస్ట్ ఉండాలి. అది ఎక్స్పెండ్ అయితే 85 అవ్వాలి. ఇది కేటగిరీ. ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకు 76 ఉండాలి. స్టార్టింగే బేసికే. తర్వాత ఎక్స్పెండ్ చేస్తే 81 చెస్ట్ అవ్వాలి. ఇది ఫ్రెండ్స్ మనకు గురించి. ఇప్పుడు మనము ఎగ్జామ్ ప్యాటర్న్ డిస్కస్ చేసి వీడియోని మనము ఆపేద్దాం, ఎందుకంటే లెంత్ అయిపోతుంది. చాలా ఇంట్రెస్ట్ చూపారు ఫ్రెండ్స్. మీరు కానీ వీడియో చూస్తున్నారంటే ఒక 10 నిమిషాలు మీరు వీడియోని కేటాయించండి. అప్పుడు మీకు ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా అర్థమవుతుంది. తర్వాత మనకు స్టేజ్ 1లో ఏముంటుంది ఫ్రెండ్స్? ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 2లో మనకి ఏముంటుంది? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. చూసుకోండి, మనకు టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ. ఒకవేళ మీరు హిందీ వస్తే హిందీ పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ వస్తే హిందీ. 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. టోటల్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రతి ఎగ్జామ్స్లో టైం ఉంటుంది. బట్ ఈ ఎగ్జామ్స్లో మనకు 2 hours టైం ఇచ్చాడు. అంటే మనము 100 మినిట్స్లో జస్ట్ 100 క్వశ్చన్స్లో మనం 120 మినిట్స్లో సాల్వ్ చేయాలి. 100 క్వశ్చన్స్ 120 మినిట్స్లో సాల్వ్ చేయాలి. ఇది చాలా మంచి అవకాశం మీరు ఉద్యోగం కొట్టుకోవడానికి. ఫ్రెండ్స్, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది బ్రో అంటే దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్. అంటే 1/4. అంటే మీరు 4 ఆన్సర్లు తప్పు పెట్టినా మీకు 1 మార్కు కట్ చేస్తారు, 1 మార్కు తీసివేస్తారు. అది నెగిటివ్ మార్కింగ్. ఒకవేళ మీరు 1 రైట్ పెట్టిన 1 మార్కు. ఒకవేళ మీరు ఆన్సర్ అటెంప్ట్ చేయలేకుండా మరి మీకు ఆ మార్క్ ఏమవుదో కట్ అవ్వదు. ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది? ఫిజికల్ టెస్ట్ ఎక్కడ ఉందంటే ఎక్కడైతే సిఆర్పిఎఫ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ మీకు దగ్గరున్న సెంటర్స్ మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే, మీకు సిలబస్ గురించి ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలపండి. మేము సిలబస్ మీద అండ్ మీకు ఏం డౌట్ ఉన్నా ఆ డౌట్ మీద మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.